ఇక తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి నెలకొంది. ముహూర్తాలు చూసుకొని ఈ నెల 18 నుంచి నామినేషన్లు వేస్తున్నారు. ఇక ఇవాళ కూడా ప్రముఖులు నామినేషన్లు వేస్తున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నీలం మధు తరఫున ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మెదక్ చర్చి గ్రౌండ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. మంత్రి కొండా సురేఖ, మైనంపల్లి హనుమంతరావు సభ నిర్వహణ బాధ్యతలు తీసుకుని ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేశారు. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నీలం మధు కోసం ప్రచారం చేయనున్నారు సీఎం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, ఇవాళ మెదక్ లో జరగబోయే సభకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దుర్గారెడ్డి. ప్రసన్న తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాకు రానున్నారు. మెదక్ జిల్లా అంటే కాంగ్రెస్ కు పెట్టిన కోటగా ఉండేది. గత కాంగ్రెస్ 2004 వరకు ఉన్నప్పుడు కూడా ఎంపీగా సీట్ సంపాదించుకున్నది. ఇందిరాగాంధీ 84 నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెదక్ జిల్లాకు మొదటిసారి రాబోతున్నారు. దీనికి కాంగ్రెస్ శ్రేణులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వీరంతా కూడా ప్రజాస్వామీకరణ చేసి అక్కడికి సభను సక్సెస్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రసన్న, అదేవిధంగా మనం చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో ఉద్యమాల కిల్లాలో ఇక రేవంత్ రెడ్డి వచ్చి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనే ఉద్దేశం కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు ప్రజల్లో. అదేవిధంగా భారీగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి 10 ఏళ్ల తర్వాత మెదక్ వచ్చిన రేవంత్ రెడ్డి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, నిజంగా మెదక్ ఆ నీలం మధుకు సపోర్ట్ గా మద్దతుగా ఈ రోజు రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతుంది అనేది కూడా కొంత కాంగ్రెస్ శ్రేణులు కూడా వాళ్ళకు ఏర్పాటు చేసుకున్న విషయం అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రం నామినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నీలం మధుకు. అదేవిధంగా మనం చూస్తే మాత్రం మెదక్ లో దాదాపు ఇప్పటి వరకు అయితే 7 సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపు 1,00,000 మంది జన సమీకరణ చేయాలని చూస్తున్నారు. ఉదయం కొంత వర్షాభావం ఉండే అవకాశాలు ఉన్నా కానీ మేఘావృతమైనా కానీ మధ్యాహ్నం 12 వరకు వర్షం ఉండకపోవచ్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలను రప్పించే పనిలో నిమగ్నమైనారని చెప్పవచ్చు. ప్రసన్న. దుర్గారెడ్డి, అలాగే సభకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? జన సమీకరణ ఏ విధంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది? సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా అయినాయని చెప్పవచ్చు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జన సమీకరణ రప్పించడానికి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, మైనంపల్లి హనుమంతరావు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ అంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా సిద్దిపేట పూజల హరికృష్ణ, దుబ్బాక చెట్టు శ్రీనివాసరెడ్డి, నర్సాపూర్ రావుల రాజిరెడ్డి, పటంచేరు నీలం మధు, అదే కాట శ్రీనివాస్, అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి వీళ్ళంతా ఆధ్వర్యంలో కూడా మెదక్ కు సంబంధించిన ప్రచార అంటే దాదాపు రోడ్ షో రేవంత్ రెడ్డి మొదటిసారి వస్తుంది కాబట్టి ఆ రోడ్ షోను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్నర్ మీటింగ్ లో కూడా వీరంతా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి అయినాయి. జిల్లాకు సంబంధించిన ఎవరైతే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, అదేవిధంగా మన ఎస్పీ బాలస్వామి నేతృత్వంలో కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యలో రేవంత్ రెడ్డి షోను సక్సెస్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.